హౌసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు జీవన్రెడ్డి సహకారంతో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్లో మీటర్లు, మౌలిక వసతులు లేవని లబ్ధిదారులు మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్లను నివాసంలో కలిసి వారి గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జ్యోతి, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ఇప్పటికే విద్యుత్ అధికారులకు చెప్పి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి 2000 ఇళ్లకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయించారని, త్వరలోనే మరో 2000 ఇళ్లకు ఏర్పాటు చేయిస్తారని హామీ ఇచ్చారు. మీటరు లేని లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని, ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రభుత్వమని అన్నారు. త్వరలో మౌలిక వసతులు, డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం జీవన్రెడ్డి సహకారంతో చేపడతామని వారు పేర్కొన్నారు. నేడు కొందరు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మాకు అక్కడ అరకుర వసతులతో ఇబ్బందులకు గురవుతున్నాం, మా పరిస్థితి ఏంటి అని మా ఇంటికి రావడం జరిగింది. మన జీవనన్న గారి ఆధ్వర్యంలో జీవనన్న గారు మొన్ననే 3 రోజుల క్రితం 2000 ఇళ్లకు సరిపడే ట్రాన్స్ఫార్మర్స్ ఆల్రెడీ ఫిక్స్ చేయించడం జరిగింది. మరియు ఇంకొక 2000 ఇళ్లకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ ఒక 2-3 రోజుల లోపల అవి కూడా ఫిక్స్ చేయడం జరుగుతుందని చెప్పారు. డి గారికి జీవనన్న గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరూ కూడా ఆన్లైన్ సెంటర్లలో రూరల్ కింద 2 కిలోవాట్ విద్యుత్కు సంబంధించిన మీటర్కు, డొమెస్టిక్ మీటర్కు అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ సేవా కేంద్రాల వాళ్ళు మాకు తెలియదు అని చెప్తే ఇట్ట రూరల్ ప్రాంతానికి చెందిన మీటర్ అండ్ 2 కిలోవాట్ విద్యుత్ సంబంధించిన మీటర్కు అప్లై చేయమని చెప్పి డి గారు చెప్పారని చెప్పి వాళ్ళకి చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మీటర్కి అప్లై చేసుకోండి, మీకు ఏమన్నా వారం 10 రోజులకు మీటర్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు భయాందోళనకు గురి కాకండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పట్ల నిలిచే ప్రభుత్వం, పేదలకు అండదండగా ఉండి పేదలకు పనిచేసే ప్రభుత్వం. కాబట్టి మీ అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు పనులు చేసే బాధ్యత మాది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, గతంలో జీవనన్న గారి హయాంలో 4500 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్థలం కేటాయించడం జరిగి పట్టాలు పంచడం జరిగింది. అలాంటి పట్టాలను కొందరు గతంలో ఉన్న ప్రభుత్వం ఆ పట్టాల స్థలంలో ఆ పట్టాలను తొలగించి వాళ్ళ బేస్మెంట్లు తొలగించి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగింది. అలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొందరు ఇప్పుడు అరకొర వసతులతో అక్కడికి పోయి మాకు ఎలాంటి జీవనోపాధి ఇక్కడ ఉండలేని పరిస్థితి, కిరాయి కట్టలేని పరిస్థితి. కాబట్టి సౌకర్యాలు ఏవి లేకున్నా అక్కడ పోయి మేము ఉంటామయ్యా, మాకు కరెంట్ లేకున్నా నీళ్ళు లేకున్నా అంటే మొన్ననే వాళ్ళు కొంతమంది మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పడితే వాళ్ళకు డైలీ వాటర్ సప్లై చేపిస్తున్నాం. అండ్ కరెంటు కూడా ఈరోజు నుండి అప్లై చేసుకోమని చెప్పినాం. ఇంకా శానిటేషన్ సంబంధించి రానున్న రోజుల్లో శానిటేషన్ సంబంధించి చెత్త బండ్లు కానీ మనకు సంబంధించి ఎవరైతే బేస్మెంట్లు, పునాదులు, లెంటల్ ఎవరు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల లోన్ మంజూరు చేయించుకుంటూ వాళ్ళందరి ఇల్లు పూర్తి చేస్తానని జీవనన్న గారు మాటిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, పేదల పక్షాన నిలబడి పేదల కోసం కొట్లాడే ప్రభుత్వం మనది. కాబట్టి ఆలోచించి జీవనన్నకు అందరూ మద్దతుగా ఉండండి, జీవనన్న గెలిపేయండి. జగిత్యాల అర్బన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 2000 ఇండ్లకు సరిపడా దాదాపు ఆల్మోస్ట్ అన్ని ఇండ్లకు సరిపడా ట్రాన్స్ఫార్మర్లు వేయించడం జరిగింది. అట్లాగే వాళ్ళు మీటర్కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే రూరల్ నుండి 2K మీటర్ అప్లై చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైతే రోడ్లు, మోర్లు ఉన్నాయో ఇవి కూడా తొందరలో కాబోతున్నాయి. ఒక 1-2 నెలల లోపల అవి కూడా మెల్లగా స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎవరైతే ఆందోళన చెందుతున్నారో మాకు ఎట్లా అని చెప్పేసి మీటర్లు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఎవరు కూడా భయ ఆందోళనకి చెందొద్దు. డి గారితో చెప్పడం జరిగింది, ఆదేశించడం కూడా జరిగింది, జీవనన్న గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఏదైనా కానీ భయపడకుండా మీరు వెళ్ళి దయచేసి మీటర్కి అప్లై చేసుకోండి, మీకు తొందరలోనే ఆ పని పూర్తవుతుంది. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా, ఎవరికన్నా కొంచెం డౌట్ ఉన్నా కానీ ఈ ఏదైతే వీడియో ఉందో న్యూస్ కొంచెం చూసి అందరూ ఆలోచించుకోండి. దాని తర్వాత ఏంటంటే ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఎవరికైతే ఇక్కడ ఇప్పుడు వచ్చిర్రో వాళ్ళని అడిగి కొంచెం తెలుసుకొని ముందుకెళ్ళి మీ పనులు తొందరగా అయ్యేలా చూసుకోండి. ఎవరు భయపడొద్దు, ఎవరు ఏదైనా చెప్పినా కానీ దయచేసి ఎవరు